హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సీమ ఛానల్. ఈరోజు మన వీడియోలో నవరాత్రి స్పెషల్ ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసే చిత్రాన్నాల్లో ఫ్లాక్సీడ్ రైస్, అదే అండి అవిసె గింజల పొడితో చిత్రాన్నం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అవిసె గింజలు 2 స్పూన్స్ వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని మినప్పప్పు రంగు మారే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ కారంకి సరిపడా ఎండుమిరపకాయలు, కరివేపాకు, చిన్న చింతపండును కూడా వేసి వేయించుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి 2 స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసుకోండి. ఇలా కొబ్బరిని వేపుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. అలానే వేయించి పెట్టుకున్న గుప్పెడు పలుకులు కూడా వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నూనె, ఆవాలు, శనగపప్పును కూడా వేసి బాగా వేయించుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనగపప్పు బాగా వేగాక ఇందులోకి గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకోండి. జీడిపప్పు కూడా ఇలా రంగు మారిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా చేసుకున్న పొడిని 2 స్పూన్లు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఈ అవిసె గింజలు మన హెల్త్కి చాలా మంచిదండి. వారానికి ఒకసారైనా ఇలా ఖచ్చితంగా చేసుకొని తినండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకపెట్టి చల్లార్చిన ఒక కప్పు అన్నంని కూడా వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కూడా ఇలా ఒకసారి హెల్తీ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంతే అండి, మన ఫ్లాక్సీడ్ రైస్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.